తిరుపతి జిల్లా పాకాల మండలం పాకాల పంచాయతీలో మెయిన్ రోడ్లో స్వచ్ఛ భారత్ నిధులతో 2 మరుగుదొడ్లు నిర్మాణం అలాగే ఈ టాయిలెట్ నిర్మాణం చేపట్టి నిరుపయోగంలో ఉన్నాయని సిపిఎం జిల్లా నాయకుడు మధుసూదన్ రావు జన విజ్ఞాన వేదిక సభ్యుడు ఆనందులు మీడియా ద్వారా తెలిపారు. పాకాలకు వస్తున్న 6 మండలాల ప్రజలకు మరుగుదొడ్లు నీటి సౌకర్యం లేక నానా అవస్థలు పడుతున్న పరిస్థితి నెలకొంది. తక్షణమే వాటిని వినియోగంలోకి తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పారు. అధికారులు స్పందించి ప్రభుత్వానికి మంచి పేరు, ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని కోరారు. తర్వాత బస్టాండ్ దగ్గర కానీ తర్వాత పాత బాంబే సిల్క్ హౌస్ దగ్గర దర్గా ఆటో స్టాండ్ దగ్గర పక్కన ఇవంతా ఉన్నాయి. గబ్బుగా ఇబ్బంది పడుతున్నారు, జనాలు కూడా ఇబ్బంది పడుతున్నారు, రైతాంగం కూడా సోమవారం మరింత ఇబ్బంది పడుతున్నారు. ప్రభుత్వం స్పందించి వెంటనే వినియోగం తీసుకురావాలి. అదే బస్టాండ్ దగ్గర ఉన్న ట్యాంక్ దగ్గర కింద ఉన్న ట్యాంకు, బస్టాండ్ సర్వీస్ ఉన్న వాటర్ ట్యాంక్, అదే సంత స్ట్రీట్లో ఉన్న వాటర్ ట్యాంక్ శుభ్రపరిచి నీటి వినియోగానికి ఉపయోగించాలి. అదేవిధంగా మరుగుదొడ్లు కూడా ఇప్పటికైనా సరే శ్రద్ధ చూసుకొని దాన్ని క్లీన్ చేయించి మరమ్మతులకు చెప్పాలని విజ్ఞప్తి చేస్తున్నాం. భవిష్యత్తు జరగకపోతే ఆందోళన కూడా సిద్ధమవుతాం అనేసి తెలియజేస్తాం ప్రభుత్వానికి. ఇక్కడ పాకాల శ్రీనివాసం ఉంటున్నాము. జన విజ్ఞాన వేదిక సభ్యులుగాను ఉంటున్నాను. ఇక్కడ పాకాల్లో దాదాపు 6 ఏళ్ల క్రితం నుంచి స్వచ్ఛ భారత్ కింద మరుగుదొడ్ల నిర్మాణము, ఆ తర్వాత నీటి బస్తీ ఏర్పాటు చేసినారు. కానీ ఏమాత్రం ఉపయోగం లేకుండా, పబ్లిక్ ఏమాత్రం ఉపయోగం లేకుండా ఉంది. ఉదాహరణకి బస్టాండ్ పక్కనే ఆ ట్యాంక్ కింద ఒక ఇది మరుగుదొడ్డి, మరియు బస్టాండ్ ఇంకా రామకృష్ణ డీలర్స్ ఎదురుగా అక్కడ ఒక మరుగుదొడ్డి, అదే నిరుపయోగంగానే ఉంది. ఏమాత్రం పబ్లిక్ ఉపయోగం లేకుండా ఉంది. అదేవిధంగా ఆడ దర్గా పక్కన అక్కడ నిర్మాణం చేశారు. అదే 6 ఏళ్ల క్రితము స్వచ్ఛ భారత్ కింద నిర్మాణం చేశారు ఒక మరుగుదొడ్డి. అది ఏమాత్రం పబ్లిక్ ఉపయోగం లేదు. మరియు రిజిస్టర్ ఆఫీస్ దగ్గర ఒక మంచినీటి ట్యాంక్ పెట్టారు. అది ఏమాత్రం ఉపయోగం లేదు. అది ఉపయోగంలో తెస్తే అటు సంత వాళ్ళకి, రిజిస్టర్ ఆఫీస్ పక్కన ఉంది వాళ్ళకి, అందరికీ ఉపయోగకరంగా ఉంటుంది. మరియు సప్తగిరి గ్రామీణ బ్యాంక్ ఎదురుగా అక్కడ కూడా ఒక స్వచ్ఛ భారత్ కింద అదే 6 ఏళ్ల క్రితము ఒక మరుగుదొడ్డి నిర్మాణం చేశారు. అది స్వచ్ఛ భారత్, ఆ తర్వాత ఈ స్వచ్ఛ భారత్ కూడా. కానీ ఏ మాత్రమో పబ్లిక్ ఉపయోగం లేకుండా ఉంది. కాబట్టి తక్షణమే ఇక్కడ యంత్రాంగము, అధికారులు అందరూ కూడా స్పందించి